అన్నిటిని తవ్వుకుంటూ ఒక కెనాల్ ని ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ దాకా రావటం అనేది ఇప్పుడు ఎంతో కష్టసాధకం అన్నమాట. అలాంటిది మనం ఈ రోజు అచీవ్ చేసాం. సో పాత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనే దానికంటే ఇప్పుడు అట్లీస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పుకోవటం మనకు ఒక గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. రైట్. లక్ష్మీకాంత్ గారు మేడం చెప్పండి. కేవలం సీఎం సొంత జిల్లా అని చెప్పేసే 2019 నుంచి జగన్ ప్రభుత్వ హయాంలో దాన్ని పట్టించుకోలేదు అని అంటారా? సీఎం ఒకడే నాకు శత్రువు అని అనుకుంటే మరి అంతమంది ప్రజలు ఎవరు కావాలి? ప్రజలు కూడా ఆయన శత్రువులు అయిపోయారా? కేవలం సీఎం సొంత జిల్లానే అభివృద్ధి చేయలేదా? అక్కడ నీళ్లు తీసుకురాలేదా? ఏమనుకోవాలి దాన్ని? ఇంకోటి ఏముందండి, ఇక్కడ అందరికీ కూడా అసలు తెలిసిన పుస్తకంలో కనిపిస్తుంది హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో. ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో చెప్పాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జాతికి అంకితం అని చెప్పేసి పెట్టారు ఆ రోజు అని చెప్పేసి అని అన్నా. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, గేట్లు ఏర్పాటు చేసి ఒక వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి మళ్ళీ జాతికి అంకితం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ అబద్ధం అనేది అక్కడ ఆల్రెడీ అక్కడ అర్థమైపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో పదవులు ఏ విధంగా పంచుకున్నారంటే 2.5 సంవత్సరాలు అని చెప్పేసి మినిమం వాళ్ళకి అవగాహన లేని వ్యక్తులకి నీటిపారుదల శాఖ అని చెప్పేసి ఇచ్చి నోటిపారుదల వ్యక్తులకి ఇచ్చారు. అంటే నోటితో విరుచుకుపడే వ్యక్తులకి ఇచ్చారు. ఇచ్చేసి ఆ పాలన మాత్రం శూన్యం అని చెప్పేసి వాడు తేడతెల్లం అని చెప్పేసి పచ్చిగా అర్థమైపోయింది అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనీవా శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు పంప్ హౌస్ లెక్క ఎంత వేసాడంటే 224 కోట్లు ఖర్చు పెట్టామని రాశాడు. అంటే ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అయిపోయిందని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఇవాళ రోజున ఏదో గెలిపించాం కదా అని చెప్పేసి అంటే, ఇవాళ రోజున ఇందాక మన వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే పథకాలు రావట్లేదని అన్న. ఇంతకు ముందేమో ఉచిత బస్సు రానంత వరకేమో ఉచిత బస్సు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఉచిత బస్సు అని చెప్పేసి ఓ క్వశ్చన్ చేసేవాళ్ళు డిబేట్లకు వస్తే. ఇవాళ రోజున ఉచిత బస్సు వచ్చిన తర్వాత అసలు విద్యార్థుల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంటే ఏదో రూపాయన ఉన్న 11 సీట్లతో ఏదో రాజ్యం చేయాలని ఆలోచిస్తున్నారేమో. రైతులకి అన్నదాతకు అండగా అని చెప్పేసి వాళ్ళ రోజున మొదటి విడతగా 7,000 రూపాయలు పడినాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ 2 గ్యాస్ సిలిండర్లు అయినాయి. ఈ 15 నెలల పాలనతో మేమేం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. మినిమం జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేని వ్యక్తులు, విదేశీ విద్యా విధానాన్ని అంబేద్కర్ గారు పేరు తీసేసిన వ్యక్తులు, మీకు కూటమి ఏ విధంగా పాలన చేస్తుందని చెప్పేసి మీకు ఏమి ఇవ్వాలి? మేము ఇవాళ రోజున ఒక మంచి పాలన చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ పాలనని మీరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇంకా కొన్ని అడ్డంకులు మీరు సృష్టించే విపత్తులు ఎట్లా ఉన్నాయంటే చాలా దారుణంగా చేస్తున్నారు. ఇవాళ 11 సీట్లు వచ్చినా కానీ మేము చూస్తూ ఊరుకుంటున్నాం మంచితనంగా అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. మీరు ప్రజల పక్షాన ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఉంటే కనుక అది మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అంతేగాని ఇవాళ రోజున మేము స్వచ్ఛంగా పాలన చేస్తున్నప్పుడు దీని మీద విషయం చెప్పే ప్రయత్నం అయితే మేము చేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ హంద్రీనీవా పాలన విషయంలో కానీ, గతంలో చేసిన పోలవరం విషయంలో కానీ, మీ నాయకులు చేసిన విమర్శలు కానీ మీకు మినిమం కామన్ సెన్స్ అనేది మీకు అసలు గత ప్రభుత్వంలో లేని వ్యక్తులు తెలియని వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో. సరే, కళ్ళెదుటే అంత అన్యాయం జరుగుతుంటే, రాష్ట్ర ప్రజలకు అంత అన్యాయం జరుగుతుంటే జగన్ అప్పుడు కూడా ఎందుకు మౌనముద్ర వహించారు? అంటే ఇప్పుడు మౌనముద్ర వహించారు అంటే అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అన్న అనుమానాలకు తావించింది కదా. రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి ఏంటంటే ఒక పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి వాళ్ళు ఏదో 151 సీట్లు తెచ్చుకున్నారా కానీ వాళ్ళకి రాజకీయంగా ప్రకారంగా కానీ పాలన ప్రకారంగా కానీ వాళ్ళ శూన్యం మాట వాళ్ళది. ఆ శూన్యం ప్రకారంగానే అంతమంది సలహాదారులు పెట్టుకున్నారు గతంలో. ఎంతమంది సలహాదారులు అంటే ముక్కారెడ్డి అని, వెంకటరెడ్డి అని, ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది ప్రతి రెడ్డిని తీసుకొచ్చి 225 మందిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. దాని సత్ఫలితాలు ఏమైనాయి అంటే ప్రజల ఆరోగ్యం పాడైపోయింది, ప్రజాధనం మొత్తం అంతా అయిపోయింది, ప్రభుత్వ ఆస్తులు కొలగొట్టేశారు. ఇవాళ రోజున
వాళ్ళ సంబంధించిన కేసులు కానీ వాళ్ళ సంబంధించిన అవినీతి చిట్టా కానీ చూస్తాం కంటే రామాయణ మహాభారతాలకు కాదు మాట ఇది ఒక చారిత్రాత్మక పుటల్లోకి ఎక్కే పుస్తకాలు అయ్యే పరిస్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇవాళ రోజున కూట ప్రభుత్వం మీద ఏ విధంగా నోరు పాడేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటంటే స్వచ్ఛమైన రాజకీయం చేద్దాం. మీకు 11 సీట్లు వచ్చిన దాని ప్రకారంగా మీరు 11 గంటలు పడుకుంటారో 11 గంటలు జనాల్లో తిరుగుతారో లేదంటే ప్రెస్ మీట్ పెట్టుకుంటారో అక్కడ భాగస్వామ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది, మీరు ఏమాత్రం డెవలప్ చేస్తున్నారు అనేది ప్రశ్నించేది లేదు. ఎంతసేపు జగన్ 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 ఈ జగన్ తప్ప మీకు ఈ రాష్ట్రం మీద కానీ ఈ ప్రజలకు చేసిన హామీల మీద కానీ ఏమి చేసే వాటి మీద మీ కూటమి ప్రభుత్వానికి ఏమీ ఉండదు. ఎంతసేపు జగన్ లక్ష్మీకాంత్ గారు ఓకే ఓకే రెడ్డి గారు ఏం మాట్లాడతారు రెడ్డి గారు అట్లా కాదు, మీరు ఏదైనా ఉంటే వెయిట్ రెడ్డి గారు వెయిట్ చెప్పండి లక్ష్మీకాంత్ గారు 40% ఓట్లు వచ్చిన కూడా నాయకుడు అయ్యే అవకాశం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వాలలో. వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారమ్మా? మొత్తం అవినీతి చెప్తా మా నోటితో కేసులు ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే కాదు, అవి ఆరోపణలు మాత్రమే. ఎక్కడైనా మీరేమైనా నిరూపించారా? సిబిఐ నిరూపించిందా? ఈడీ నిరూపించిందా? లక్ష్మీకాంత్ గారు వెంకటనారాయణ రెడ్డి గారు నువ్వు మాట్లాడే అర్థం ఉంది. వెంకటనారాయణ రెడ్డి గారు కేసు పెట్టేంత మాత్రాన ముద్దాయిలు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీకాంత్ గారు? అవగాహన తెలుసుకోండి, లీగల్ గా తెలుసుకొని మాట్లాడండి. సరే సరే వెంకటనారాయణ రెడ్డి గారు సరే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు మీరు నిజంగా ప్రాజెక్ట్ ని చేపట్టి కుప్పం ప్రజలకు నీళ్లు అందిస్తే జగన్ 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 జపము అప్పుడు కూడా మీకే చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా మీకే చేసేవాళ్ళు. సరే ఏంటి అసలు కేసుల నుండి రక్షణ కోసమే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి అప్పట్లో దేవినేని ఉమా కూడా మాట్లాడారు. రెడ్డి గారు మేడం, మేము ఇప్పటికి కూడా స్వయంగా పక్కన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడే పక్కన ఉన్నటువంటి మా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఉన్నటువంటి వాడు పక్కనే మాట్లాడు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మేము ఎవరికి దేనికి తలొగ్గేది లేదని పక్కనే మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడే అంత దమ్మున్న నాయకుడు, దమ్మున్న ప్రభుత్వం మాది. మీరు ఎంతసేపు ఈ రోజు మీరు ఉన్నారు, మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతికి మా పార్టీ మద్దతు పలికింది, మరి మీరు ఫోన్ చేశారని రాజ్నాథ్ సింగ్ ఏమని అడిగారా? అయ్యా బద్ధశత్రువు జగన్మోహన్ రెడ్డి, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, మీరు ఎందుకు ఫోన్ చేశారు? మేము ఉన్నటువంటి మా యొక్క విలువలు పోతాయి కదా అని ఏమైనా ప్రశ్నించారా? ఎందుకు ఫోన్ చేసినా అడిగారా? ఆ దమ్ము మీకుందా? అప్పట్లో 14 నుంచి 19 వరకు కూడా మీరు ఉన్నటువంటి మీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం మీకు అనుకూలమైనటువంటి భాగస్వామ్యం ఉన్నారు. అప్పుడంతా కాలువలకు నీళ్లు రాలేదు, కాలువలు తవ్వలేదు, ఎవరు తవ్వనట్లు, ఎవరు నీళ్లు ఇవ్వనట్లు, మీరే శంకుస్థాపన చేసినట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 27 సంవత్సరాల కాలంలో ఆయనే కాలువలు తవ్వించినట్లు. అవంతా కాదు సార్. సరే రెడ్డి గారు ఒకటి ఎవరు ఏం కొట్లాడుకున్నా, ఎవరు పరిపాలించినా, ఏమైనా కూడా దశాబ్దాల తర్వాత దాదాపు 20-30 ఏళ్ల తర్వాత అయితే ఇవాళ కుప్పం ప్రజలకు వాటర్ అయితే వచ్చాయి కదా, దాన్ని హర్షిస్తారా లేదా? సరే మీరు చేయలేదు, అట్లీస్ట్ ఇప్పుడు కూటమైనా చేసింది, అంతకుముందు కూటమి చేయలేదు, సపోర్ట్ లేదంటున్నారు. ఓకే, ఇప్పుడు కూటమి కేంద్రంతో సఖ్యత ఉంది కాబట్టి ఇవాళ కుప్పం ప్రజలకు వాటర్ వచ్చాయి, హర్షిస్తారా లేదా? మీరు చేయండి, వాళ్ళు చేసి చూపించారు. ఇక్కడ స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. బడ్జెట్ అలిగేట్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఒకరితో అయిన పని కాదు. ఇన్నేళ్ళు పట్టదు మేడం, 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు కంటిన్యూగా మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు 1 సంవత్సరం పైన ఉన్నారు కదా. ఈ 6 సంవత్సరాల్లో ఇప్పుడు చివరిగా ఏదో మీరు కొన్ని నీళ్లు వచ్చిన మాత్రాన కాలంలో పోయినంత మాత్రాన రైతులకు ఉపయోగపడుతుంది అనుకోవడం లేదు మేడం. ఎందుకు అనుకోవడం లేదంటే పిల్ల కాలువలు అక్కడ సబ్ కెనాల్స్ ఉంటాయి, సబ్ కెనాల్స్ పోవాలా, అక్కడ వాటర్ ఫెసిలిటీ రావాలా, వాళ్ళు ఫిల్టర్ చేసుకోవాలా, మళ్ళీ పారగెట్టుకోవాలా, రైతులు అక్కడ ఉన్నటువంటి లబ్ధి పొందాలా, పొందిన తర్వాత వాళ్ళకు తలసరి ఆదాయం పెరిగి మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మేము ఏమీ పొందలేదు, ఈ చంద్రబాబు నాయుడు వల్లనే మాకు కాలంలో నీళ్లు వచ్చినాయి అని అక్కడ ప్రజలు చెప్పాలా, రైతులు చెప్పాలా, అప్పుడు మాత్రమే మేము ఒప్పుకుంటాం మేడం. మేము కూడా చేశాం, మా ప్రభుత్వంలో కూడా చేశాము, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. 10 మంది 10 రాళ్ళు వేస్తే అంతవరకు నీళ్లు వచ్చినాయి.
నలుగురు డాక్టర్లు మారిన తర్వాత 5వ డాక్టర్ దగ్గరికి వస్తాడు మేడం పేషెంట్. అంత మాత్రం 5వ డాక్టర్ దగ్గర ఏదో అంత రిలీఫ్ వచ్చేసింది కదా, ఇక్కడే బాగుపడినది కాదు. ముందు చూసినటువంటి డాక్టర్ల యొక్క మెడిసిన్ కూడా పనిచేసి ఉంటుంది అనేది ఇక్కడ శరత్ గారు కానీ లక్ష్మి గారు పనిచేసి తెలుసుకోవాలి. మరి మీరు ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పట్ట మీరు ఏదేదో చేసుకొని పూలు చల్లుకొని సంబరాలు చేసుకోవడం ప్రారంభంతో మంచిదే కాదనలే, కానీ వారు ప్రయోజనం పొందిన తర్వాతనే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ప్రయోజనాల కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు, ఇంకా కూడా ఇక్కడ పిల్లకాలం అక్కడ బోర్లు వేస్తే నీళ్ళు విక్రమ్ గారు ప్రయోజనాలు పొందిన తర్వాతనే మనం యాక్సెప్ట్ చేస్తామంటే ఇప్పుడు నీళ్లు వస్తే ప్రయోజనాలు పొందినట్టు కాదా విక్రమ్ గారు? ఆన్సర్ ఏంటి దీనిపైన? విన్నాం విశ్లేషకుల అభిప్రాయం విన్నాం. ఓకే రెడ్డి గారు ప్లీజ్ కంట్రోల్. ఓకే విక్రమ్ గారు. ఇప్పుడు బెటర్ కూడా ప్రజలకి ఎక్స్టెంట్ వాళ్ళకి పెళ్లి జరిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే రాజకీయాన్ని కొంత పక్కన పెట్టి ఎందుకు ఈ ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి, దీనికి ఏంటి లోపము, దీన్ని ఎక్స్పిడేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాయలసీమ ప్రజాప్రతినిధుల మీద ఉన్నదండి. ఆ రాయలసీమ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏంటంటే పార్టీలకు అతీతంగా దే హ్యావ్ టు అబౌవ్ ది రైట్ ఇది పార్టీ లెవెల్ అనమాట. దానికి రాజకీయాలకు అతీతంగా వాళ్ళు సంఘటితం కావాలి. సంఘటితం అయ్యి తమ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మీద, సక్సెసివ్ గవర్నమెంట్స్ మీద ప్రెషర్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఒకప్పుడు జరిగింది, 80s లో జరిగింది. చాలా వరకు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా సంఘటితమై చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావటం, దానికి ఒక కార్యాచరణ జరగటం ఇదంతా ఉంది. ఇవాళ ఏమైపోయిందంటే మనం చూస్తున్నాం ఇక్కడ ప్యానల్లోనే మనం రాజకీయాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇక ఊళ్ళల్లో కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనుల మీద కావచ్చు, ఏకాభిప్రాయం లేకపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దానివల్ల అది పెద్ద సమస్య అయింది. అందువల్ల ఇవాళ నీళ్ళు వచ్చినాయి, సరే ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు ఏంటనేది అది ప్రజలకు వదిలిపెట్టాలి. అది ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఇది మా ఘనత అంటారు. ఇప్పుడు ఎంత చేసినా కూడా గత ప్రభుత్వం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞానికి ఆయన అంకురార్పణ చేశారు. ఖచ్చితంగా భారీ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఆయన దృష్టి పెట్టారు. తర్వాత ఏంటంటే మీడియం ప్రాజెక్టులు, అదేవిధంగా చిన్న నీటి ప్రాజెక్టుల మీద కొంత వాళ్ళు దృష్టి పెట్టాల ఆ రోజునటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఏంటంటే అనివార్యంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది. మనం 65,000 కోట్లు ఖర్చు పెట్టారు 14-19. ఇది నేను మామూలుగా చెప్పడం కాదు, ఇది అధికారిక లెక్కలు. కానీ 65,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి 5 ఏళ్లలో మొత్తంగా చూసినట్లయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన ప్రయారిటీ తగ్గించారు. ఎక్కడ ఆ బటన్ నొక్కటం, ప్రజలకి డబ్బులు ఇవ్వడంతోనే మొత్తం నిధులన్నీ ఖర్చు పెట్టారు తప్ప ఇవేంటంటే ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. దానివల్ల కేవలం ఏంటంటే 25,000 కోట్లు. కావాలంటే నారాయణ రెడ్డి గారు కూడా ఆయన చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఆ బడ్జెట్ కేటాయింపులు మళ్ళీ వాటిని ఖర్చు పెట్టేటప్పటికి ఇంకా తగ్గిపోతా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను నెగ్లెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం. అరకొరగా, అంటే పూర్తి స్థాయిలో కాదు, అరకొరగా ఏదో చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రాధాన్యత లేదు. వీటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి వాళ్ళ కుప్పానికి ప్రజలకి సాగునీటి సౌకర్యాలు, ముఖ్యంగా తాగునీటి సౌకర్యాలు కల్పిస్తారు.